సో రైతు సోదరులకు నమస్కారం అన్న. మనం మన ఏరియాలో దగ్గర దగ్గర బోర్లు అంటే 1200 దాకా అడుగులు అయితే ఉన్నాయి. ఏం పెద్ద ఉన్నాయా? 1200 అడుగులు ఉన్నప్పుడు మన ఏరియాలో అన్ని ఇనపైపులే దించుకుంటున్నారు ఇంతవరకు. సో అవి మనం బక్కలు పడినప్పుడు మనము ఎక్కడెక్కడో 800 900 అడుగుల్లో మోటార్ ఉంది అనుకో. సో మనకు నీళ్లు చిన్నగా వచ్చినాయి అని చెప్పేసి మోటార్ ఏమన్నా ట్రబుల్ ఉందా లేకపోతే పంప్ ఏమన్నా ట్రబుల్ ఉందా అని చెప్పేసి మనం పైకి ఎత్తి చెక్ చేసుకునే వాళ్ళం. తీరోజు వచ్చా ఇనపైపులు బక్కలు పడేవి. సో అట్లా కాకోకుండా ఇప్పుడు మనకు ప్లాస్టిక్ పైపులు అందుబాటులోకి వచ్చినాయి. చాలామంది రైతులు ప్లాస్టిక్ పైపులు డైలీ ఊడిపోతాయి, మా మోటార్లు లోపలికి పోతాయి, కేబుల్ పోతుంది, దానికి ఏంది మాకు పరిష్కారం అని చెప్తా అంటే కంపెనీ ఏదైనా డ్యూక్ అనే కంపెనీ వాళ్ళు ఈరోజు మన పులివెందుల నియోజకవర్గం ఇంగాల మండలం ఇప్పట్ల గ్రామంలోకి వచ్చి దగ్గర దగ్గర 14 టన్నులు ఉన్న ఢిల్లీ బండి మీద అయితే 30 టన్నులు ఉన్న ఢిల్లీ బండి కింద అయితే పైపు పెట్టారు. ఎటువంటి డ్యామేజ్ లేదు. అలాగే ట్రాక్టర్లకు గట్టి లాగారు, డైలీ కూడా ఊసిపోలేదు. సో మీరు చూశారు, కప్లింగ్లు కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు. వీటిపైన ఇంకా మీకు పూర్తి అవగాహన రావాలంటే ఇక్కడ రైతులు ఉన్నారు కొంతమంది, వీళ్ళందరూ చూసినారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏ పెద్దయినా అన్న కూడా ఉన్నాడు, ఫస్ట్ నుంచి చెప్పండి నా. ఇప్పుడు మీరు చూసినారు కదా, ఈ పైపుల గురించి రైతులు వాడచ్చా లేదా ఏది ఒకసారి మాట్లాడాలి. రైతులు అంటే మనం ఇప్పుడు బోర్లు చాలా డెప్త్గా ఉన్నాయి. కొంతమంది రైతులు ఎందుకంటే ప్లాస్టిక్ పైపులు కాబట్టి కొంచెం భయపడే వాళ్ళు కొంచెం ఉంటారు. లేదా మనం ఫస్ట్ నుంచి కూడా ఇనపైపులే ఎక్కువ వాడుకుంటున్నాం. ఇనపైపులు వాడదాని వల్ల అంత కన్నా ఎక్కువ ఈ కెపాసిటీ పడతాయా లేదా అనేది మనకు ఒక అవగాహన ఉండాలి. కాబట్టి ఇప్పుడు కంపెనీ వారు వచ్చి వాళ్ళు ఈ అవగాహన మేరకు వరకు మనం ఆ పక్క ఈ పక్క ట్రాక్టర్ పెట్టి ఒక 10 టన్నులు ఆ పక్క 10 టన్నులు ఈ పక్క టన్నుల పైన లాగినారు. లాగిన తర్వాత ఎక్కడైనా కప్లింగ్ ఏ ఒక డ్యామేజ్ అయితే లేదు. కాబట్టి ఈ డ్యూక్ కంపెనీ వారి పైపులు అయితే బాగా నమ్మకంగా అయితే ఉన్నట్టు కనిపిస్తున్నాయి మనకు. అంటే ఇప్పుడు రైతులు మీకు చూపించడానికి కంపెనీ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు. ఇంకా ఎవరన్నా మాట్లాడతారు పెద్దనా? ఇందాక చూసినారు కదా మీరు, చెప్పండి. ఇందాక మీరు ఢిల్లీ బండి ఎక్కించారు, ట్రాక్టర్లు తగిలిచ్చి లాగినారు. ఇది చూసిన తర్వాత మీకంటే ఎట్లా అనిపించింది చెప్పండి? క్వాలిటీ మాత్రం ఫస్ట్ క్వాలిటీగా బాగుంది. డై మాత్రం సింక్ అవ్వలేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. రైతు దించుకోవచ్చు, ఇలాంటి దోహదలు పెట్టుకోకూడదు ఉంది. కాదు పెద్దనా, ఈ ఊర్లో ఎవరైనా వాడే వాళ్ళు ఉన్నారా? ఇది వరకు వాడినారు ఎవరైనా? అంటే తెల్లపై ఇట్ట పైపులు వేరే వాళ్ళు వాడినారు కానీ ఇదే కంపెనీ పైపులు అయితే వాళ్ళే. అవునా? ఈ కంపెనీ ఇప్పుడే వచ్చిందా ఫస్ట్ టైమా? ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ తీసుకొని 6 నెలలు అయింది. ఆల్రెడీ నల్లిబిడిపల్లి గ్రామంలో మనం 1000 ఫీట్ల వరకు మనం ఆల్రెడీ ఇచ్చాము. అక్కడ కూడా డెమో వేసాము, ఇక్కడ కూడా అవగాహన కోసం డెమో వేసాం. ఈ రోజు అవగాహన కోసం డెమో వేసాం. ఎందుకంటే మనకి ఎనపైపులు డెప్త్ దించి ఉండేది సిల్లు మట్టిపోయేది 4 ఏళ్ళు 3 ఏళ్ళ కన్నా ఎక్కువ రావడం లేదు. ఎందుకంటే మనం ప్లాస్టిక్ పైపులు వాడుకుంటే కొంతవరకు రైతుకు నష్టం కలగకుండా ఉంటుందని అవగాహనతో తీసుకోవచ్చు. ఇంకోటి నా ఇప్పుడు మామూలుగా ఇనపైపు 20 అడుగులు ఎంత ఉంటుందినా? 20 అడుగుల లెంత్ ఇనపైపు కంపెనీలను బట్టి 3200, 3400, 3000, 2800 ఇట్టున్నాయి. ఇది ఎంత పడుతుంది? 20 అడుగులు. ఇది పైపు 20 అడుగులు వచ్చి నీకు 2300 పడుతుంది కప్లింగ్ లో. విత్ కప్లింగ్ తో దీనికి మొత్తం 3 పడతాయి. కప్లింగ్ రెండు పైపులకు అదే కంపెనీనే సపోర్ట్ చేసి ఇస్తుంది. కప్లింగ్ వచ్చాది ఆ సైడ్ ఈ సైడ్ కప్లింగ్ తోనా, మధ్యలో వరకు కప్లింగ్ ఒకటిదేనా? ఒక్కొక్క పైపుకి ఒక్కొక్క కప్లింగ్ వస్తుంది. కప్లింగ్ తో కలిపి ఒక్కొక్క పైపు 1150 రూపాయలు మనం రైతుకు అందజేస్తున్నాం. తక్కువ ఏం పడదంగా మనకు, అంతే ఫైనల్ రేట్. మీరు బయట కంపెనీలతో పోల్చుకుంటే మాది చాలా తక్కువ ఉంది ప్రైస్. ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి ఒక్క దానిపైన సబ్సిడీ ఇస్తుంది. ఇట్లాంటి పైపులు కూడా ఏమన్నా ఇస్తుంది? ప్రజెంట్ అయితే సబ్సిడీ ఇంకా అమలులోకి రాలేదు. తర్వాత కంపెనీతో మాట్లాడి ఏమైనా ఉంటే చేంజ్ చెప్పండి. సబ్సిడీ ఓలెట్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఇవ్వాలి తప్ప ఈ షాప్ వాళ్ళు మన ఓలెట్ అన్న షాప్ వరకు ఉంటాడు. మనకి ఏదన్నా 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే మన పులివెందుల చుట్టుపక్కల ఎవరన్నా కూడా
పెద్ద మాట ఒక నిమిషం. మన పులిందల చుట్టుపక్కల ఎవరైనా కూడా మన చుట్టుపక్కల రైతులు ఇప్పుడు డ్యూక్ అనే కంపెనీ పైపులకు గ్యారంటీ వారంటీ ఏందని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మనము 1200 అడుగులు దించిన తర్వాత డైల్ జారిపోయి మోటార్ లోపలికి వెళ్ళిపోతుంది, కేబుల్ కూడా వెళ్ళిపోతుంది, దానికి ఎవరు గ్యారంటీ అని చెప్పి అడుగుతున్నారు. దానికి మీరేం చెప్తారు సమాధానం? అది మన కంపెనీ వారు రెస్పాన్సిబిలిటీ ఉండదండి. పైపు ఏదైనా మనకు డ్యామేజ్ అయితే పైపు ఫ్రీ ఇస్తుంది. కానీ అది బోల్లో పడిపోయిన దానికి, బోలో స్విచ్ పడిపోయిన దానికి, కానీ టెక్నీషియన్ సరిగా పైపు ఫిట్ చేయని దానికి అది కంపెనీ ఎలాంటి రిస్క్ తీసుకోదు. పైపు ఫ్రీ ఇస్తుంది. అంటే కంపెనీ నుంచి అయితే డైల్ బాగా వచ్చాయి, పర్ఫెక్ట్ వస్తుంది. బిగించే వాళ్ళు కరెక్ట్ బిగిలా అంటారు. ఎస్. ఇప్పుడు 1200 అడుగులకి ఏ కేసు? ఇప్పుడు మనము అప్ టు 1 ఫీట్ నుంచి 450 ఫీట్ల వరకు స్టాండర్డ్ పైప్ అని వస్తుంది, స్టాండర్డ్ వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చి హెవీ వస్తుంది. ఇంకా నెక్స్ట్ అంటే 1000 ఫీట్ల వరకు వేసుకోవాలంటే సూపర్ వేసుకోవాలి. దాన్ని బట్టి కూడా మనం పైప్ డిజైన్ చేసుకొని తీసుకోవాలి. అంటే 3 విధాలుగా వస్తాయంటారు. 3 విధాలుగా వస్తుంది. 1000-1200 ఫీట్ల వరకు సూపర్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక 1 ఫీట్ నుంచి 400 ఫీట్ వరకు 2 నుంచి స్టాండర్డ్ పైపులు వేసుకోవాలి. అప్ టు ఎగస్ట్రా 700 వరకు 2 నుంచి హెవీ వేసుకోవచ్చు. అప్ టు 1000-1200 సూపర్ వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే కనుక 45 ప్రెజర్ గేజ్ ఎక్స్ట్రా సూపర్ హెవీ వేసుకోవచ్చు. క్వాలిటీ విషయంలో సేమ్ అట్లే ఉంటుంది. సేమ్ ప్రెజర్ గేజ్ పెరుగుతా పోతుంది, లోపలికి పోయే కొద్దీ ప్రెజర్ గేజ్ పెరుగుతుంది. వెయిట్ ను పెట్టి గేజ్ పెరుగుతా పోతుంది. క్వాలిటీ అయితే సేమ్ ఉంటుంది. క్వాలిటీ సేమ్ ఉంటుంది. సో అన్న ఏం చెప్తున్నాడంటే మన ఎక్కువ పెరిగిపోతుంది, నీకు ప్రెజర్ డెప్త్ టన్నేజ్ ఎక్కువ పట్టుకుంటది. సో అన్న ఏం చెప్తున్నాడంటే మీరు కూడా పైపులు దింపుకునేటప్పుడు ఎన్ని అడుగుల్లో మోటార్ పెడతారు, మీకు ఏ పైపు వాడాలని చెప్పేసి తెలుసుకొని తీసుకొనివ్వండి. ఊరికనే మేము 1200లో పెడతాను పైపులు ఎత్తి అంటే ఏంటో ఎత్తిచ్చారు, తర్వాత మీరు బాధపడాల్సింది ఉంటది. ఒక విషయం అన్నా, ఇప్పుడు మేమేంటంటే మనము 3000 రూపాయలు పెట్టి జే పైపు వాడుతున్నాం. థ్రెడ్డింగ్ సరి లేకనో ఫిట్టింగ్ సరి లేకనో ఊసిపోయి లోపల పడుతుంది. మనం 3000 రూపాయలు పెట్టి కూడా మనం ఏ కంపెనీ మనం ఏం అడగలేకున్నాం. కానీ రైతులకు ఒక కంపెనీ చిల్లుం పట్టకుండా రైతుకు సేఫ్టీకి ఇచ్చింది, అది ఒకటి. ఫైనల్ గా ఏం చెప్తానంటే నేను ఓన్లీ అంటే షాపు మనం ఏదమ్మినా మనకైతే మనకు వచ్చేది బెనిఫిట్ మనకు ఉంటుంది. కానీ రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే మనం ఈ రోజు ఇనపై అమ్మినా మీకు వచ్చే లాభం మీకు వచ్చాది, ప్లాస్టిక్ అమ్మినా మీకు వచ్చే లాభం మీకు వచ్చాది. కానీ రైతులకు సిలువ మట్టకుండా బట్టి బొక్కలు పడి నీళ్లు ఎత్తుకోను దించుకోను నీళ్ళు తక్కువ వచ్చేదానికంటే ఇది వేసుకునేమనుకో మనకు తుప్పు పట్టదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, థ్రెడ్డింగ్ పోదు. మామూలుగా ఇనపై అయితే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మాక్సిమం? ఇన్ని పైపు మన సంవత్సరం అయితే 3 నుంచి 4 సంవత్సరాల కంటే ఎక్కువ రావట్లేదు. ఇది ప్లాస్టిక్ ఇది నీకు ఎన్ని సంవత్సరాలైనా వస్తుంది, ఇబ్బంది లేదు. కంపెనీ నేను చెప్పేదంటే రైతుకు మా పైపు వాడడం వల్ల 10 సంవత్సరాలు ఉంటుందని. ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇనపైపు 3 సంవత్సరాలు, ఇనపైపు 3 సంవత్సరాలు ఉంటుంది, ప్లాస్టిక్ పైపు 5 సంవత్సరాలు ఉంటుందని ఒక లైన్ ఉంటుంది, ఒక బార్డర్. అంటే ఇప్పుడు మనము బోర్లో మోటార్ ఇరక్కపోకుండా మన వాళ్ళు ఫిట్టింగ్ చేసేటప్పుడు బాగా మంచి థ్రెడ్ కడుక్కొని ఫిట్టింగ్ చేసినట్టయితే 5-10 సంవత్సరాలు వస్తుంది పైప్. ఆయన పైప్ చెప్తున్నాడు కదా, నువ్వు చెప్పినావు ఫస్ట్ స్టార్టింగ్ బాగానే ఉంటుంది, నువ్వు ఎన్ని టెస్టింగ్ చేసుకునే బాగానే ఉంటుంది. లోపల బోర్ హోల్లో ఎవాపరేట్ అయ్యి హీట్కు లోపల ఏమవుతుంది అంటే కొన్నాళ్ళకు దాని పవర్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, పైప్ అన్న డ్యామేజ్ అవుతుంది, కప్లింగ్ డై అని లీవ్ ఇచ్చా, కప్లింగ్ అని లీవ్ ఇచ్చాది. నీ పైపుల కన్నా మా కేబుల్, మా స్టార్టర్, మా బోర్ మోటర్, మా వాల్యూ ఎక్కువ కాబట్టి మీ పైప్ మీద అంతగా ఆలోచన చేసి అడుగుతాము. అది అసలు నేను చెప్తున్నా అంటే మీరు ఒక నిమిషము, మనము పైపులు ఇనప పైపులు వేసుకునేటప్పుడు ఇవన్నీ మనం అడగం. కానీ ప్లాస్టిక్ పైపులు వేసుకునేటప్పుడు ఫ్యూల్ వాటర్ ప్రెషర్ బోర్లో ఎక్కువగా ఉంటే పైపు ఎలాంటి డ్యామేజ్ ఉండదు. బట్ ఒకవేళ ఉరుపు బాగా వచ్చి బోర్లో వాటర్ బాగా తగ్గినప్పుడు అయితే కనుక ఆ పంపు దగ్గర 10 ఫీటు స్టీల్ పైప్ కానీ 2 ఫీట్ స్టీల్ పైప్ కానీ జే పైపుని వాడాలి. ఆ పైపు వల్ల ఏమంటే పంపులో ఓవర్ హీట్ అయ్యి 102 డిగ్రీ కంటే ఎక్కువ హీట్ అయ్యి పైప్ డ్యామేజ్ కాకుండా మనకు సేఫ్టీ ఉంటుంది. ఫైనల్ గా ఈ అన్న అంగడాన్ని రైతు ఈయన ఏం చెప్తున్నాడంటే మనం ఏదమ్మినా మళ్ళా మాకు వచ్చేది, కానీ రైతులకు ఉపయోగపడే విధంగా అందుబాటులోకి మేము ప్లాస్టిక్ పైపులు తెచ్చిన ఉంటారు. వీళ్ళంతా జస్ట్ డౌట్లు మాత్రమే అడుగుతారు, అన్న క్లారిఫై చేస్తారు. ఒకవేళ మన ఏరియాలో ఎక్కడన్నా బిగిచిన్నా ఒక 5-6 సంవత్సరాల తర్వాత సక్సెస్ అయి ఉంటాయి కదా 100%. నల్లపల్లి ఏరియాలో నెక్స్ట్ అక్కడికి వెళ్ళి మనకు వీడియో తీద్దాం, అంటే రైతులకు అవగాహన కోసం చేద్దాం. కంపల్సరీ రైతుతో కూడా మనం మాట్లాడిద్దాం. ఎందుకంటే మనం కొత్తగా వచ్చిన క్వాలిటీ 2 నాళ్ళు బాగా సంసారం చేస్తుంది, తర్వాత పాతబడిన తర్వాత గొడవలు అయితే అట్లా ఏమైనా ఉంటాయని వీళ్ళ డౌట్. అంతే, అంటే గొడవలు అంటే జస్ట్ ఎగ్జాంపుల్ వేసినారు. మనము నెక్స్ట్ 5 సంవత్సరాలు వాడిన రైతు దగ్గరికి వెళ్ళి ఒక వీడియో తీద్దాం. మన ఏరియాలో ఎవరైనా కూడా 1200, 700, 500 వాడుతున్న రైతులకు ఈ వీడియోని షేర్ చేయండి. అంటే మన లోపలికి అంటే లోతుని బట్టి కూడా పైపులు గేజ్ అనేది ఉంటుందంట. అవి తెలుసుకొని ఒకవేళ మీరు దింపుకోవాలనుకుంటే కనుక దింపుకోండి. ఒకవేళ ఇలాంటి పైపులు మనకు కావాలనుకుంటే
మన అడ్రస్ చెప్తాడన్న ఎక్కడ సత్రం స్కూల్ కదా మన మెయిన్ బజారు వెంకటేశ్వర టెంపుల్ మెయిన్ రోడ్డు నవతాలాడ్జ్ ఎదురుగా శ్రీ భైరవేశ్వర ఎలక్ట్రికల్స్. అంటే మాకు తెలిసినంత వరకు అన్న ఈ ఏరియాలో అందరికి తెలిసింటాడు, ఎందుకంటే మన షాప్ పెట్టి 10 రోజులు అయిందన్న, మనం పెట్టి 25 years అయింది. 25 years అన్న. ఫస్ట్ నుంచి మోటార్ మెకానిక్ అన్న, చిన్నప్పటి నుంచి మోటార్ మెకానిక్ నేర్చుకొని షాప్ పెట్టి మంచి మంచి అంటే రైతులకు జస్ట్ పరిచయం చేయడం కోసం మాత్రమే తీసుకొచ్చినాం ఈ రోజు అన్న. అవును, ఈయన ఏదో అమ్ముకుని ఈయన బిజినెస్ ఈయనకి జరుగుతుంది, ఏ జరిగినా ఇలా బిజినెస్ ఇలా జరుగుతుంది, రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈయన వచ్చినాడు. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. కావాలనుకున్న వాళ్ళు మన పులిందులో సత్రం స్కూల్ ఎదురుగానే భైరవేశ్వర ఎలక్ట్రానిక్స్ కదన్నా, భైరవేశ్వర ఎలక్ట్రికల్స్, అక్కడికి విజిట్ చేయండి. ఈ వీడితో కాకుండా రైతుకు సంబంధించిన ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతాయి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మంచి రైతు వీడితో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.